శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఇది 77వ ఎపిసోడ్. మన ఈ విశ్లేషణలో ఇంతకుముందు ఎపిసోడ్స్లో నేర్చుకున్న బేసిక్ ప్యాటర్న్ రికగ్నిషన్ నుండి, అంటే ఒక పేషెంట్ లక్షణాలను ఎలా పసిగట్టాలో తెలుసుకున్న ప్రాథమిక స్థాయి నుండి, ఇప్పుడు అడ్వాన్స్డ్ క్లినికల్ డెసిషన్ మేకింగ్ అనే అత్యున్నత స్థాయికి వెళ్లబోతున్నాం. వందల కొద్ది లక్షణాల గుట్టలోంచి ఖచ్చితమైన మందును ఎంచుకోవడం. బహుశా హోమియోపతిలోనే ఇది చాలా కష్టమైన టాస్క్, కానీ ఒకసారి దాన్ని పట్టుకుంటే వచ్చే రిజల్ట్సుంటాయే, అమేజింగ్. రండి, దీని గురించి డీప్గా తెలుసుకుందాం. ఈరోజు మన ఎజెండా ఏంటంటే, ఒక చిన్న పరిచయంతో మొదలుపెట్టి అసలు కీ నోట్స్ అండ్ ఎసెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత టోటాలిటీ అంటే ఏంటి, మన డెసిషన్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉండాలి, క్లినిక్లో మనం రెగ్యులర్గా చేసే తప్పులేంటి, ఇవన్నీ చూసి లాస్ట్లో ఒక సమ్మరీ చెప్పుకుందాం. రైట్, ముందుగా మన ఇంట్రొడక్షన్ అండ్ ఆబ్జెక్టివ్. ఒక వైద్యుడిగా ఖచ్చితమైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో చూద్దాం. క్లినికల్ రీజనింగ్ జర్నీ అనేది నిజంగా ఒక అద్భుతమైన ప్రాసెస్. క్లినిక్లో పేషెంట్ కూర్చోగానే మనమేం చేస్తాం? ఫస్ట్ వాళ్ళ సిమ్టమ్స్లో ఒక ప్యాటర్న్ని గుర్తిస్తాం. ఆ తర్వాత ఆ ప్యాటర్న్కి మ్యాచ్ అయ్యే మందులను మైండ్లోకి తెచ్చుకొని పోల్చి చూసుకుంటాం. అండ్ ఫైనల్గా ఖచ్చితమైన సిమిలిమంను డిసైడ్ చేస్తాం. వినడానికి సింపుల్గా ఉంది కదూ, కానీ ఇక్కడే ఎంతో ఓపిక కావాలి. ఎందుకంటే పైకి కనిపించే ప్రతి లక్షణం సిమిలిమంకి దారి చూపదు కదా. ఒక స్పష్టమైన విశ్లేషణ ఉంటేనే మనం ఆ ఖచ్చితమైన మందును చేరుకోగలం. ఇక్కడే చాలామందికి, ముఖ్యంగా యంగ్ హోమియోపాథ్స్కి ఒక పెద్ద డైలమా వస్తుంది. మందు సెలెక్ట్ చేసేటప్పుడు అసలు దేన్ని నమ్మాలి? కీనోట్స్ పైన, ఎసెన్స్ పైన, లేదా టోటాలిటీ పైన? ఈ మూడు వేర్వేరు దారుల్లాగా కనిపిస్తాయి. సో ఇవాళ మనం ఈ మూడింటి మధ్య ఉన్న తేడాని ఖచ్చితంగా అర్థం చేసుకుని వాటిని ఎప్పుడు ఎలా వాడాలో క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ముందుగా ఈ కీనోట్స్ అండ్ ఎసెన్స్ అంటే ఏంటో క్లినికల్గా విశ్లేషిద్దాం. అసలు కీనోట్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక పెద్ద ఇసుక తిన్నెలో ఒక ఎర్రజెండా పాతబడి ఉంటే మన కన్ను ఆటోమేటిక్గా అటే వెళ్తుంది కదా. కీనోట్ కూడా సరిగ్గా అలాగే పనిచేస్తుంది. ఇవి PQRS లక్షణాలు, అంటే చాలా వింతైన అరుదైన సిమ్టమ్స్ అన్నమాట. ఇవి చూడగానే మనల్ని వెంటనే స్ట్రైక్ చేసి, అరే ఇది ఫలానా మందు కావచ్చు కదా అని ఒక దారి చూపిస్తాయి. మరి ఎసెన్స్ అంటే? ఇది కేవలం పైపైన కనిపించే ఫిజికల్ సిమ్టమ్స్ కాదు, ఇంకా డీప్గా వెళ్తుంది. అసలు ఒక పేషెంట్ ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు, వాళ్ల భయాలు, కోపాలు, బాధలు వెనుక ఉన్న అసలు కారణమేంటి, వాళ్ల సోల్ ఆఫ్ సఫరింగ్ ఏంటి, చుట్టూ ఉన్న వాతావరణానికి వాళ్ల వైటల్ ఫోర్స్ ఎలా రియాక్ట్ అవుతోంది, ఈ పూర్తి ఇన్నర్ డైనమిక్ తత్వాన్ని అర్థం చేసుకోవడమే ఎసెన్స్. సో ఈ రెండిటినీ పక్కపక్కన పెట్టి చూస్తే, కీనోట్ అనేది మందును కేవలం పసిగట్టడానికి లేదా నోటీస్ చేయడానికి యూజ్ అవుతుంది. కానీ ఎసెన్స్ అనేది ఆ పేషెంట్ కాన్స్టిట్యూషనల్ పర్సనాలిటీని, వాళ్ల బాధను గుండెల్లోకి తీసుకుని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ రెండూ వేర్వేరు కాన్సెప్ట్స్ అయినా క్లినిక్లో ఒకదానికొకటి ఎంతో బలాన్నిస్తాయి. ఇక్కడిదాకా బాగానే ఉంది. ఇప్పుడు హానెమాన్ గారు ఆర్గానాన్లో చెప్పిన అత్యున్నత ఆదర్శం గురించి మాట్లాడుకుందాం. అదే టోటాలిటీ. చాలామంది ఒక కామన్ మిస్టేక్ చేస్తారు. టోటాలిటీ అనగానే ఒక 10 సిమ్టమ్స్ని కాగితం మీద రాసి వాటిని ప్లస్ చేసుకుంటూ పోతే వచ్చేస్తుంది అనుకుంటారు. నో, అస్సలు కాదు. టోటాలిటీ అనేది ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ కాదు. అది మన జీవశక్తి లేదా వైటల్ ఫోర్స్కి జరిగిన పూర్తి డ్యామేజ్ని చూపించే ఒక నిలువుటద్దం లాంటిది. లోపల జరిగిన అవాంతరాన్ని బయటకు చూపే పిక్చర్ అది. దీన్ని ఒక పిరమిడ్ లాగా ఊహించుకోండి. ఒక సీనియర్ ఫిజీషియన్ టోటాలిటీని ఎలా బిల్డ్ చేస్తాడంటే, అన్నిటికంటే పైన టాప్ ప్రయారిటీ మెంటల్ జనరల్స్కి ఇస్తాడు. ఎందుకంటే బాడీని ఎప్పుడూ మైండే కంట్రోల్ చేస్తుంది కాబట్టి. ఆ తర్వాత ఫిజికల్ జనరల్స్, అండ్ ఫైనల్గా కింద బేస్లో థర్మల్స్ అండ్ మోడాలిటీస్ ఉంటాయి. ఇవి చాలా క్రూషియల్ అండి. ఈ థర్మల్స్ గనక సింక్ అవ్వకపోతే మనం అనుకున్న మందు ఖచ్చితంగా ఆ పేషెంట్ది కాదు అని బల్లగుద్ది మరీ చెప్పేయొచ్చు. సరే, ఇప్పుడు ఈ మూడింటినీ కలిపి ఒక ప్రాక్టికల్ డెసిషన్ ఫ్రేమ్వర్క్ లాగా క్లినిక్లో ఎలా మార్చుకోవాలో చూద్దాం. క్లినిక్లోకి పేషెంట్ రాగానే మన ఆలోచనా విధానం ఇలా ఉండాలి. స్టెప్ 1, ఒక స్ట్రాంగ్ కీనోట్ ద్వారా మందును గమనించాలి. స్టెప్ 2, ఆ మందు యొక్క ఎసెన్స్ ద్వారా పేషెంట్ తత్వాన్ని, వాళ్ల వేదనను అర్థం చేసుకోవాలి. స్టెప్ 3, ఫైనల్గా టోటాలిటీతో మన ప్రిస్క్రిప్షన్ని నిర్ధారించాలి, అంటే లాక్ చేయాలి.
ఇంతకంటే పర్ఫెక్ట్ అండ్ ఎర్రర్ ఫ్రీ క్లినికల్ ప్రాసెస్ ఇంకొకటి లేదు. ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దామా? సల్ఫర్ అండ్ నక్స్వామిక. ఈ రెండింటినీ మన ఫ్రేమ్వర్క్లో పెట్టి చూద్దాం. సల్ఫర్ పేషెంట్ని చూస్తే ఒక వేదాంతిలాగా ఎన్నో థియరీలు మాట్లాడతాడు కాని ఒంటిమీద, డ్రెస్ మీద, పరిశుభ్రత మీద అస్సలు ధ్యాస ఉండదు. వాళ్ళకి విపరీతమైన వేడి, స్నానమంటే అస్సలు పడదు. ఇది వాళ్ళ కీనోట్ అండ్ ఎసెన్స్. అదే నక్స్వామిక చూడండి, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటారు, విపరీతంగా పనిచేస్తారు, టెన్షన్తో కాఫీలు తాగుతూ ఎప్పుడూ ఓవర్ సెన్సిటివ్గా చిరాకు పడుతూ ఉంటారు. పైగా వీళ్లకు విపరీతమైన చలి. చూశారా? కేవలం ఒక సిమ్టమ్ పట్టుకుని వేలాడకుండా ఇలా మెంటల్స్ అండ్ థర్మల్స్తో టోటాలిటీ క్రియేట్ చేస్తే ఈ రెండు భిన్నమైన కాన్స్టిట్యూషన్స్ మధ్య మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సే లేదు. పిక్చర్ క్లియర్గా కళ్ల ముందు కనిపిస్తోంది. ఇక్కడే మనకు ఆర్గానన్ ఫస్ట్ అపోరిజం గుర్తుకురావాలి. ట్రీట్ ద పేషెంట్, నాట్ ద డిజీజ్. మనం వ్యాధికి కాదు, ఆ వ్యాధితో సఫర్ అవుతున్న రోగికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. నిజమైన ఇండివిజువలైజేషన్కి అసలైన మూలస్తంభం ఇదే. ఏ ఇద్దరు వ్యక్తులు ఒక్కలా ఉండరు, వాళ్ళ వైటల్ ఫోర్స్ రియాక్ట్ అయ్యే విధానం వేరు అని మనం ఎప్పుడికీ మర్చిపోకూడదు. మరి ఇంత క్లియర్గా ఉన్న రెగ్యులర్ ప్రాక్టీస్లో మనం ఎక్కడ తడబడుతున్నాం? ఆ సాధారణ తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రాక్టీషనర్లు చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే, ఏదో ఒక కీనోట్ కనిపించిందని ఎగ్జైట్ అయిపోయి గుడ్డిగా మందిచ్చేయడం. దీనివల్ల క్యూర్ రాకపోగా సప్రెషన్కి దారితీయొచ్చు. ఇంకొందరు మెటీరియా మెడికాలో సిమ్టమ్స్ని బట్టిపట్టి పేషెంట్లో అవే వెదుకుతూ ఉంటారు. ముఖ్యంగా క్రానిక్ కేసెస్లో థర్మల్స్ని, టొటాలిటీని గాలికొదిలిస్తారు. ఇలా చేస్తే కేస్ ఖచ్చితంగా దారితప్పుతుంది. సిమ్టమ్స్ బట్టి పట్టి మందులివ్వడం చాలా ఈజీనే, కానీ అది పూర్తిగా రాంగ్ రూట్. దానికి బదులు పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషనల్ పర్సనాలిటీని అర్థం చేసుకుని ఒక డైనమిక్, క్లినికల్ రీజనింగ్తో ముందుకు వెళ్లడమే కరెక్ట్ రూట్. దీనికి కొంచెం టైం, ఓపిక కావాలి. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక సాధారణ డాక్టర్ని ఒక మాస్టర్లాగా మార్చేది ఈ డైనమిక్ ఆలోచన విధానమే. సో మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేశాం. ఇవాల్టి మన విశ్లేషణను ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం. మన గోల్డెన్ క్లినికల్ ఆల్గరిథం ఇదనమాట. ఆర్గానాన్ సిక్స్త్ అపోరిజంలో చెప్పినట్టు మనం ఒక అన్ప్రెజుడిస్డ్ అబ్జర్వర్గా ఉండాలి. పేషెంట్ మన ముందు కూర్చున్నప్పుడు మన మైండ్లో ఎలాంటి పక్షపాతం, ముందే ఫిక్స్ అయిపోయిన ఐడియాలు లేకుండా ఫస్ట్ వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాతే ప్యాటర్న్ గుర్తించాలి, మందులని కంపేర్ చేయాలి, ఫైనల్గా సిమ్లిమంకి రావాలి. మరి నెక్స్ట్ ఏంటి? మన తదుపరి 78th ఎపిసోడ్ సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ డిసిషన్ ఫ్రేమ్వర్క్ని డైరెక్ట్గా అప్లై చేస్తూ సల్ఫర్ మందును ఒక కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ లాగా ప్రాక్టికల్గా డీటెయిల్డ్గా చదువుకోబోతున్నాం. ఆ ఎపిసోడ్ని అస్సలు మిస్ కావద్దు. వెళ్లే ముందొక మాట, ప్రాక్టీస్లో మనం నిజంగా పేషెంట్కి సిమిలిమం ఇస్తున్నామా లేక కేవలం 2-3 సిమ్టమ్స్ మ్యాచ్ చేసి వదిలేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ ద్వారా ఒక అద్భుతమైన క్లినికల్ మెథడ్ని నేర్చుకున్నామని ఆశిస్తున్నాను. జై శ్రీకృష్ణ. వాసుదేవ్.